హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం మామిడికాయలని సంవత్సరం పొడవు ఎలా వాడుకోవాలనేది చూపిస్తానండి. వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే ముందుగా మామిడికాయలని వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసుకున్నానండి. ఇంకా ఇలా క్లీన్ చేసుకున్న మామిడికాయలను అయితే తుడిచాను, ఎందుకంటే వాటికి జీడి గట్ట ఉంటుంది. నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇంకొచ్చి దీన్ని అయితే చూడండి, మూటికలు తీసి తర్వాత ఇగోండి పీలర్తో అయితే మనము పీల్ అవుట్ చేసుకోవాలి మొత్తం తొక్కని. ఇలా పీల్ అవుట్ చేసిన మామిడికాయలు చూడండి ఇలా వచ్చినాయి నాకు. మనకి సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి కాబట్టి దొరికేటప్పుడే మనం ఇలాగ మామిడికాయలను స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ వచ్చేసి ఈ మామిడికాయలని చింతపండుకు బదులుగా కూడా ఈ తొక్కును మనం వాడుకోవచ్చు. తర్వాత వచ్చి కట్టర్లో ఉంటుంది కదా స్లైసరు, అది తీసుకున్నానండి. దీంతో ఇలాగా స్లైస్ చేసుకున్నాను మామిడికాయలని. మనం పొటాటో స్లైసెస్ తీసుకుంటాం కదా, సేమ్ అలాగే. నా వీడియో తిప్పలు చూడండి ఎలా ఉన్నాయో. ఇలాగా వచ్చిన స్లైసెస్ ఏంటంటే తొందరగా ఎండిపోతాయి. మనకి ఎండలో ముక్కలు కోసుకునే కంటే ఇలా తీసుకుంటే తొందరగా ఎండిపోతాయి. ఇలా పచ్చి మామిడికాయ అయితే బాగుంటుందండి. పచ్చి మామిడికాయ అందులో వచ్చేసి పుల్లటి మామిడికాయలను అయితే బాగుంటాయి మనకి స్టోర్ చేసుకుంటే, ఎందుకంటే చాలా బాగుంటాయి పుల్లటివి అయితేనే. ఇలా ఎండలో ఎండేసుకుంటే మనకి 1 డేలోనే ఎండిపోతాయండి, పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇవ్వండి మా ఆఫ్టర్నూన్కి అయితే ఇలా ఉన్నాయి. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి సాయంత్రంగా అయితే ఇలా మొత్తం ఎండిపోయినాయి. ఇలా ఎండిన వాటిని మనం పొడి చేసుకుంటే ఆమ్చూర్ పౌడర్ అయితే వస్తుంది, లేదా ఇలాగే స్టోర్ చేసి మనం వాడుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్